పోరాడుతున్నది ప్రధానమంత్రి కోసం. మనం ఇప్పుడు పోరాడుతున్నది ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రధానమంత్రి కావాలని. మనం ఇక్కడ నువ్వెంత నేనెంత అని అనుకుంటే అక్కడ ప్రధానమంత్రి కూడా కాలేకపోతాడు. కనుక ప్రధానమంత్రి అయ్యే వరకు నువ్వెంత నేనెంత అనేది పక్కకు పెట్టేసి మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మనమందరం కూడా కలిపి ఆ యొక్క ఓటర్లను అందరినీ కూడా ప్రేమతో ఆప్యాయంతో ఓట్లు వేసేటట్టుగా అందరినీ కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి నేను ఆలోచన చేస్తూ ఉన్నా. నా ఆలోచనకు మీరు ఏమాత్రము మరి ఇది వ్యతిరేకం కాదు, ఇది అందరం కలిసికట్టుగా పోయే పని కాబట్టి కలిసికట్టుగా పనిచేద్దామని అనుకుంటున్నా. నన్ను నాతో పాటు మీరు కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి ఆలోచన చేసుకోవాలి తప్ప వేరే ఉద్దేశాలు కాదు, వేరే ఆలోచన కాదు, వేరే నిర్ణయం కాదు. కనుక ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉన్నారు. కనుక వీళ్ళిద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారని నా యొక్క ఆలోచన. మీ ఆలోచన ఇట్లనే ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. పైన దేవుడు ఉన్నాడు, ఈ యొక్క భూమి మీద ప్రజలందరూ ఉన్నారు. ఈ ప్రజల ఆశీస్సులతో ఈసారి ఖచ్చితంగా ప్రధానమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నాం. కనుక ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నాం. కనుక దీని అందరూ కూడా సహకరించాలని, అందరూ కూడా సమన్వయంగా పోవాలని, సమన్వయంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేద్దాం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం, కాంగ్రెస్ పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం.